రేక నిలబడినాను కదా, నేను దేవుని స్వరం వినకుండా నేను బోధకుడుగా మాత్రం ఉంటే ఏం ప్రయోజనం? ఆదివారం అయితే వాక్యం చెప్పేస్తే చాలు కదా మీకు. కానీ అది కాదు సేవ. ఏ సేవకుడు దేవుని స్వరం వింటాడో, ఏ విశ్వాసులు దేవుని స్వరం వింటారో అదే దేవుని ఆలయం. బైబిల్ ఎత్తినోడంతా బోధకుడు కాదు. ప్రభు అంటున్నాడు, నువ్వు ఎవరే తెలియలేదురా నాకు, అక్రమం చేయవారులరా. అంటే అక్రమం అంటే ఏమి? క్రమం లేనోడంతా అక్రమమే. ఎవరెవరు క్రమం లేకుండా అట్ట పైకి కిందకి అట్ట ఎగురు దిగులుగా ఉన్నారంటే వాళ్ళ జీవితంలో ఎవరున్నారు? ఈరోజు దుష్ట శక్తి నుంచి నువ్వు విడిపించబడ్డావు. క్రమంలోనికి రా. నీ లైఫ్లో డెవలప్మెంట్ ఉండాలంటే నీ ప్రార్థనే నీకే బోరుగా ఉంటుంది. ఎందుకు తెలుసా? దేవుడు లేదు అక్కడ. ఎప్పుడు నువ్వు డెవలప్ అవుతావు? దేవునికి దగ్గర పోయినప్పుడు. దేవుని యొక్క స్వరం ఎక్కువగా వినబడుతుంది, దేవుని లైట్ ఎక్కువగా నా మీద పడుతుంది, దేవుని సన్నిధి ఎక్కువగా నా మీద ఉంటుంది.